జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో టీడీపీ పార్టీకి ఒక బలమైన నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ గతంలో జెడ్పీటీసీగా ఎంపీపీగా పదవులను చేపట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రజలలో ఏర్పరచుకొని హరే రామ హరే కృష్ణ సత్సంగత్వాన్ని చేపట్టి ఎంతో మందికి ఆధ్యాత్మిక వైపు నడిపించినటువంటి వ్యక్తి వెళ్ళి జ్ఞానేశ్వర్ గౌడ్. ఇటు ఆధ్యాత్మిక దైవ చింతన, అటు రాజకీయ వడిదొడుకులను ఎదుర్కొంటూ టీడీపీ కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని నింపుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కేఈ శ్యాంబాబు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతూ తన రాజకీయ ప్రస్థానం గురించి క్రాంతి కిరణం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తెలపడం జరిగింది. హాయ్ హలో నమస్తే, నేను మీ కాజా హుసేన్. ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ వెల్దుర్తి మండలంలో టీడీపీ నాయకత్వానికి ఒక బలమైన పేరు ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళి హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఆ యువతకు మంచి దారిని చూపించినటువంటి వ్యక్తి ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్. మరి ఎంతోమందికి ఈ ఇస్కాన్ టెంపుల్ యొక్క దర్శన భాగ్యం కల్పించారు అతని సొంత ఖర్చులతో. కోసం పునర్గమనంగా ఈరోజు కేఈ శ్యాంబాబు గారిని టీడీపీ వర్గంలో గెలిపించుకోవడం కోసం తన వంతు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్. మరి ఇటు రాజకీయంగా ఇటు ఆధ్యాత్మికంగా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మరి కేఈ శ్యాంబాబు గారికి ఎమ్మెల్యేగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి గట్టిగా వాగ్దానం చేస్తూ మరి ఈరోజు ఆయనతో ముఖాముఖి కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. మరి ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఈరోజు తెలుసుకోవడానికి మీ ముందుకు వచ్చినాము. రండి తెలుసుకుందాం, కమాన్. అందరికీ నమస్తే. ఈరోజు మనము ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ అన్న దగ్గరికి వచ్చాము. మరి ఈరోజు రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని విషయాలు మనం ముఖాముఖి పరిచయం చేసుకుంటున్నాము. నమస్కారం అండి. సూటిగా శుద్ధి లేకుండా మీకు ఒక మాట అడుగుతున్నాను జ్ఞానమన్న గారు. ఎన్నికలకు సిద్ధమని ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు శంకారావం వదిలినారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి మీరు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా? ఎన్నికలకు ఎంత తొందరగా వస్తే అంత ప్రతిపక్షాలు మేము అందరం కలిసికట్టుగా ఎన్నికలకు సిద్ధంగా ఉండడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి పనులు ఎన్నున్నాయనే దానికి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రజల మధ్యకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలనని ప్రజల మధ్యకి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎంత తొందరగా వస్తాయనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. దానికి సమయం ఆసన్నమైంది. తప్పకుండా కూడా ఎన్నికలకు మేము మా పార్టీ తరఫున మేము కానీ అందరం ఎన్నికలకు పోవడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పునర్వైభవం కోసం మరి మీరు ఏ విధంగా కృషి చేయాలనుకుంటున్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో చాలా వరకు ఈ రాష్ట్రంలో ఎవరూ చేయలేని విధంగా చాలా అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు అయితేనేమి, రైతులకైతేనేమి, పొదుపు మహిళలకైతేనేమి, నిత్యావసర ధరలు అయితేనేమి, నిరుద్యోగ సమస్యనేమి, అన్నా క్యాంటీన్ అయితేనేమి, అనేకమైనటువంటి పథకాలతో ప్రజల మధ్యకు ఎన్నో నీరు చెట్టు కార్యక్రమము, ఈ యొక్క చెక్ డ్యామ్స్ విషయంలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచే విధంగా, పశుపక్షాదులకు నీరు అందించే విధంగా గౌరవము నారా చంద్రబాబు గారు అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలను తీసుకొచ్చారు. అలాంటి వారిని గతంలో 2014లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక్కసారి అవకాశం అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత పొరపాటు చేశాము, ఎంత తప్పు చేశాము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి చాలా బాధపడుతున్నారనేటువంటి ప్రజల నినాదం మేము వింటున్నాం. గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకొని వస్తూ ఇప్పుడు చేస్తున్నటువంటి పథకాలు ఎంత మేరకు ప్రజలకు మౌలిక సదుపాయాలు అయితేనేమి, నిత్యావసర ధరలు అయితేనేమి, సిమెంట్ అయితేనేమి, ఇసుక అయితేనేమి, రైతులకు కానీ కరువు ప్రాంతం కింద తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైన సార్లు 3 దఫాలుగా కరువు ప్రాంతం కింద రైతులకు మరి సహకారాలు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కరువు ప్రాంతం కింద 4 దఫాలుగా కరువు 2 ఏళ్ళు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఏమాత్రం ఆదుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఎందుకు వలసలు వస్తున్నారనే దాని మీద ఒకసారి గమనిస్తే ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి
నాయకులు ఎంతోమంది మినిస్టర్లు చేసినటువంటి వాళ్ళు కూడా వలసలు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు రాష్ట్రం అంతటా కూడా మరి చాలా వరకు అందరూ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరుచుకొని మనమందరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారే వారితోనే సాధ్యమవుతుంది అనేటువంటి నినాదం ఈరోజు ప్రజల్లో ఉంది, నాయకుల్లో ఉంది. దానికి అందరం కూడా మనం సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎంగా చేసినారు. 14 సంవత్సరాలు సీఎంగా అవకాశం ఇస్తే చెప్పుకోవడానికి ఏ అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి శూన్యంగా చేశారు, ఒక పథకం లేదు, ఒక అభివృద్ధి లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గట్టిగా చెప్తున్నారు. దానికి మీ సమాధానం? ఈరోజు రాష్ట్రము ఎంత కష్టాల్లో ఉంది అనే దాని మీద అవగాహన తెచ్చుకుంటే ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఏళ్ళుగా సీఎం ఉంది, అనుభవం ఉంది, ఆయన ఎంతో అనుభవశాలి. ఆయన లాంటి వాళ్ళు మన రాష్ట్రానికి అవసరము. ఆయన లేకపోతే మన యొక్క రాష్ట్రం అంధకార జీవితంలోకి పోతుందనేది అందరికీ తెలిసిన సత్యం. ఇది సీనియర్స్కు చాలామందికి మేధావులకు అందరికి కూడా బాబు గారు అయితేనే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి నినాదం ప్రతి ఒక్కరిలో ఉంది. కానీ బయటపడి చెప్పలేకపోతున్నారు. ఓటు రూపంలో చెప్పి చూపిస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి యువకుడు మరి ఎంతో చేస్తారనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకొని వచ్చి మనకు అప్పులు ప్రతి ఒక్క మనిషికి రుణబాధ అనేది ఏర్పరిచాడు. ఇది అందరూ కూడా గమనిస్తున్నారు. 1,00,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఒక మనిషికి, ఒక కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తున్నారనే మాట అంటున్నారు, నవరత్నాలు అవి ఇవి అని. కానీ అవి 1,10 లక్షల రూపాయలు అప్పు అవుతుంది. ఎలా అవుతుంది? ఎక్కడ ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి, రోడ్ల డెవలప్మెంట్ లేదు, కంపెనీలు లేవు, రైతులకు లేవు, గ్యాస్ అయితేనేమి, ఇసుక అయితేనేమి, సిమెంట్ అయితేనేమి, అనేకమైనటువంటి మద్యం కంప్లీట్గా బంద్ చేస్తానని మద్యంలో కోట్ల రూపాయల కొల్లగొట్టి ఈరోజు ప్రజల్ని మద్యమం చేస్తూ ఏమేమి కంపెనీలు పెట్టాడో వైన్ షాపులకు ఈరోజు అలాంటి కంపెనీల పేర్లు పెట్టి మభ్యపెడుతూ ప్రజలందరూ కూడా మద్యంకు లోనయ్యేటట్టుగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిరుద్యోగ సమస్య చాలా వరకు తీవ్రతనే ఉంది. ఈరోజు కంపెనీలు లేవు, ఎన్నో దయనీయమైన పరిస్థితి. ఈ రోజుకిన ప్రజలందరూ కూడా మేల్కోలేకపోతే గిన మనం ఈ రాష్ట్రం అంధకార జీవితంలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి తద్వారా తెలియజేస్తూ ఉన్నాం. వెల్దుర్తి మండలంలో టీడీపీ అనేది ఒక 2 వర్గాలుగా విడిపోయిందని అనుకుంటున్నారు. మరి దాని మీద మీ సమాధానం? ప్రతి పార్టీలో 2 పార్టీలు 2 వర్గాలు అనేటువంటివి సహజంగా నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీలో కూడా 2 వర్గాలుగా 3 వర్గాలుగా ఉన్నాయనేది అందరికీ తెలిసిన సత్యమే. ప్రతి పార్టీలో ఉంటారు. దీనికి ధర్మ మార్గము అనేటువంటి మార్గాన్ని మేము ఎంచుకొని ఒకే పక్షాన ఒకే పార్టీకి ఒక పార్టీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినామంటే ఆ పార్టీ మీదనే నినాదంతో మనం పనిచేసేటువంటి తత్వం అనేది. కొన్ని కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా సవరణ చేసుకొని శ్యాంబాబు గారు నాతో డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని అన్నిటిని కూడా మరి సవరణ చేసుకొని ఆయన యొక్క విజయానికి అందరం సమిష్టి కృషిగా పాటుపడతామని చెప్పేసి తద్వారా తెలియజేస్తాము. స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ గారు కేఈ కుటుంబం వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ వెల్దుర్తికి రారు, నేను స్థానికంగా ఉంటాను, నేను ఎప్పుడు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాను, వీరు అందుబాటులో ఉండరు అని చెప్పి గతంలో ఒక ఆరోపణ చేశారు. ఇప్పుడు కేఈ శ్యాంబాబు గారు అందుబాటులో ఉంటారా ప్రజలకు ఎప్పుడు కూడా? కేఈ శ్యాంబాబే కాదు, కేఈ కుటుంబమే జిల్లాలో లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మనగడ లేదు. ఇది స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే జిల్లాలో ఆ కుటుంబం ఉండబట్టి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు గలం ఎక్కుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. స్వేచ్ఛ, స్వతంత్రం ఇవన్నీ కూడా ఆ కుటుంబంతోనే నేర్చుకున్నటువంటి వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు. దాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కేఈ మాదన్న గారు అనేకమైనటువంటి కష్టాలు పడుతూ అనేకమైనటువంటి కుల సంఘాలను తీసుకొని వచ్చి అవేర్నెస్ చేసి వాళ్ళకి అనేకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని ఎంతో ఉత్తీర్ణులు చేస్తున్నటువంటి ఎంతోమంది మండలాధ్యక్షుడు, జడ్పీటీసీలు అనేకమైన పదవులు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నటువంటి కుటుంబం. ఈరోజు వాళ్ళు ఉంటారా ఉండరా అనేది కాదు, జిల్లాలో వాళ్ళకి ప్రతిదీ ఏ నాయకుడు సంరక్షించలేడు. ప్రతి మండలంలో ఒక్కొక్క లీడర్ అవసరం. కానీ వాళ్ళు జిల్లాలో ఉండబట్టే ఈరోజు అన్ని కులాలకు ఒక ధైర్యంగా వెన్నెముకల వారి యొక్క సహకారాలు అందిస్తారు. సమస్యలలో ఈ సమస్యల పరిష్కారానికి మీ వంతుగా మీరు ఎటువంటి పాత్ర తీసుకోవాలనుకున్నారు?
నన్ను ఎన్నో కొంతమంది నాయకులు, అధికార పార్టీ నాయకులు కానీ అనధికార పార్టీ నాయకులు కానీ నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాస్తవాలు అందరికీ తెలుసు ఈ మండలంలో. కానీ అలాంటి దాన్ని ఎదుర్కొని నేను అనేకమైనటువంటి పదవులను నేను తీసుకొని వచ్చుకొని కష్టాలని ఓర్పుతో సహనంతో భరించి అందుకే నాకు ఆ పదవులు ఆ నాయకులు సహకారాలు అందాయి. కానీ ఈరోజు ఈ గ్రామంలో 4 మండలాల్లో బాలయోగి కింద గురుకుల పాఠశాలని 4 మండలాలు అంటే కృష్ణగిరి అండ్ వెల్దుర్తి, బేతంచెర్ల, ప్యాపిలి ఈ 4 మండలాల పబ్లిక్ ఈరోజు బాలయోగి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ని తీసుకురావడం జరిగింది గతంలో. అదేవిధంగా జ్యోతిరావు పులే అటువంటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ని తీసుకురావడం జరిగింది. అది కూడా 4 మండలాల్లో. ఈ 4 మండలాల పబ్లిక్ అంతా వెల్దుర్తిలోకి ఫ్లోటింగ్ని పెంచడం అవన్నీ కూడా నేను నాకున్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని నేను చేసి చూపించాలనేటువంటి ఆలోచనతో కస్తూర్బాని తీసుకొని వచ్చాను. ఈరోజు ఎంతోమంది కస్తూర్బాలో 5 మంది విద్యార్థులతో ప్రారంభించి ఈరోజు 1000 మందికి ఈ మండలంలో మరి విద్యను అందిస్తున్నామంటే అది భగవంతుని కృప. ప్రజలందరూ కూడా నన్ను సహకరించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మహిళలు ఇబ్బంది పడుతున్నారు. గర్ల్స్ హై స్కూల్లో 10th బాయ్స్ 10th గర్ల్స్ ఇంటర్ బాయ్స్ ఒకటే స్కూల్లో జరుగుతున్నారు. వాళ్ళు బోర్డుల్లో అశ్లీలత కూడా బొమ్మలు వేయడం జరుగుతుంది ఇంటర్ వాళ్ళు. మరి ఈ పిల్లలకు ఎలా ఆ డివైడింగ్ స్కూల్స్ కావాలని పబ్లిక్ టీచర్లు అడగడం జరిగింది. వాటిని నేను దృష్టిలో తీసుకొని సంబంధిత డిఓ దగ్గరికి పోయి సంబంధిత పై అధికారి దగ్గరికి పోయి వాళ్ళందరితో కూడా గర్ల్స్ హై స్కూల్ని డివైడ్ తీసుకుని వచ్చి గర్ల్స్ హై స్కూల్ని కూడా ఏర్పాటు చేశాను. సపరేట్గా 6th నుంచి 10th వరకు సపరేట్ చేసి బాయ్స్ని సపరేట్ చేసి ఇంటర్ని సపరేట్ చేసి ఇంత డివైడ్ చేసి ఆ యొక్క స్కూళ్ళకు కాంపౌండ్ వాళ్ళైతేనేమి పిల్లలకు ఆడపిల్లలకు వీటన్నిటిని కూడా ఎవరైతే నా మీద నమ్మకంతో ముస్లిం సోదరులు అయితేనేమి బెరర్ గ్రౌండ్కి నేను చేసినటువంటి ఈరోజు 4,30,000 రూపాయలు కంట్రిబ్యూషన్ కట్టి శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి నాకు వీళ్ళందరి సహకారం అందింది. నన్ను అందరూ కూడా గెలిపించుకున్నారు. నా నమ్మకాన్ని నేను వాళ్ళు నమ్మిన వ్యక్తులు ఆ నమ్మకం ఒమ్ము కాకూడదు అనేటువంటి సంకల్పంతో నేను ముందరు పోయి నాకున్నటువంటి పరిధిలో నా స్వలాభాల కోసం ఆలోచించలే, ప్రజల యొక్క క్షేమం గురించి ఆలోచన చేశాను. అందుకే నాకు ప్రజలు ఎప్పుడు నాతో ఉంటారనే నా నమ్మకం ఉంది. కాబట్టి తద్వారా ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలుస్తున్నా. ఎస్సీ బీసీ మైనార్టీస్కి మరి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది డెవలప్మెంట్లో. ఈరోజు గతంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి స్కీమ్స్ ఇచ్చాడు, కార్పొరేషన్లు పెట్టాడు. మేమిచ్చినటువంటి లోన్లు దాదాపుగా మైనార్టీల్లో 100కు పైబడి ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లో ఈరోజు ఆంధ్ర బ్యాంక్ పోండి, ఎస్బీఐ బ్యాంక్ పోండి, రాయలసీమ గ్రామీణ బ్యాంక్ పోండి, ఈ మండల పరిధిలో ఉన్నటువంటి బ్యాంకుల్లో రికార్డ్ తీసుకుంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బీసీలకు ఎంతమందికి ఇచ్చాం, ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చాం, మైనార్టీలకు ఎంతమందికి ఇచ్చినాం, ఎస్టీ లోన్స్ ఎంతమందికి ఇచ్చినాం అనే రికార్డుని తీస్తే అత్యధికంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో అనేకమైన మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అనేకమైన లోన్లు ఇచ్చి ఉపాధినిస్తూ వాళ్లకు రైతులకు ట్రాక్టర్లు సపరేట్గా ఒక కమిటీ ఏర్పాటు చేసి ట్రాక్టర్లు ఇచ్చినటువంటి దాఖలాలు, డ్రిప్ ఇరిగేషన్ కానీ ఏదో బిందు సేద్యంలో అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలను తీసుకుని వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేకమైన ఆ స్కీముల్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని పార్టీలకు అతీతంగా దాదాపుగా రైతు కరువు డబ్బుల కింద వర్షాధారణ లేకపోతే కరువు ప్రాంతం కింద ప్రకటిస్తే 3 దఫాలుగా ఈ యొక్క వెల్దుర్తి మండలానికి ఇస్తే పార్టీలకు అతీతంగా లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రావిడెంట్ ఫండ్స్ లేకుండా అన్ని డబ్బులు వాడుకొని ఈ పంచాయతీ కార్యదర్శులకు ఆ రూములు కట్టించి అనేకమైనటువంటి వనరులన్నీ కూడా నిరుపయోగంగా చేసి మరి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రం అభివృద్ధి పరిచిందా? ఓ పక్క రాజధాని, ఎక్కడ రాజధాని అనేటువంటి నినాదంతో ప్రజలందరూ కూడా రాష్ట్రం గగ్గోలు పడుతుంటే రాజధానే లేదు. ఈరోజు రాజధాని నిర్మాణం కొరకు పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఈరోజు మీరు మాట్లాడుతున్న అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. ఈరోజు అభివృద్ధి చేస్తున్నది వెల్దుర్తిలో నాకు తెలిసి ఈరోజు నీళ్ల ట్యాంక్ కానివ్వండి,
వాటర్ ట్యాంక్స్, అనేకమైనటువంటి మినరల్ వాటర్స్ మండలంలో 42 విలేజ్ల్లో దాదాపుగా మినరల్ వాటర్ ప్లాంట్స్ వెల్దుర్తిలోనే మేజర్ పంచాయతీలో 12 ట్యాంకులను ఏర్పాటు చేశాం. మినరల్ వాటర్స్ వీధిన బోర్లు వేయించి నీళ్లు కొలాయిలు వేసి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది పబ్లిక్కి. ఈరోజు మేము గ్రామంలో మొత్తం కూడా ప్రజలందరిని అడిగితే కూడా ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నీళ్ళ ట్యాంకులు 2 ట్యాంకులకు నీళ్లు తొగుడ్షెడ్ నుంచి 1,50,00,000తో పైప్ లైన్ తీసుకొని వచ్చి అందుట్లో నుంచి నీళ్ళు ఇచ్చి కనెక్షన్ ఇచ్చి ₹1,00,00,000 కరెంటు కనెక్షన్ ఇచ్చి ఈరోజు ఎక్స్టెన్షన్ చేసుకుని ఉండొచ్చు. కానీ ఆ నీళ్ళు ఎవరు తెచ్చినారు అనే దాని మీద ఫోకస్ చేసుకోవాలా, అది పరిశీలన చేసుకోవాలా. ఆత్మ పరిశీలన అవసరం. ఈరోజు మనం చేసినామా, మనం చేయలే, మేము ప్రజల దగ్గరికి మేము చేసామని డైరెక్ట్గా స్వేచ్ఛగా పోతాం, మేము అడగలుగుతాం, ఓటు అడుగుతాం. వీళ్ళు ఏ రకంగా ఈరోజు పంచాయతీ కార్యదర్శుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, వాలంటీర్లు పెట్టుకొని వాళ్ళు అనేకమైనటువంటి సిస్టాన్ని తీసుకొని వస్తున్నారు. వాలంటీర్లకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వాళ్ళని అట్లే రెగ్యులరేషన్ చేస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఎంత స్వార్థం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళకు వాగ్దానం చేస్తున్నాడు. అవన్నీ కూడా ఈరోజు అభివృద్ధి, ఈ రోడ్డు ఆ డోన్ గేట్ నుంచి కర్నూలు గేట్ వరకు రోడ్డు వెల్దుర్తిలో ఎంతో అస్తవ్యస్తంగా ఉండేది. బండ్లు వేసుకొని పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు. అలాంటిది ₹1,50,00,000 పెట్టి టెండర్ తీసుకొని వచ్చి మేము స్వయంగా ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు వరకు సీసీ రోడ్డు, తార్ రోడ్డు 2 ఇంక్లూడ్ చేసుకొని రోడ్డు ఇచ్చి వెల్దుర్తిలో ఈరోజు సస్యశ్యామలంగా బండ్లు తిరుగుతున్నాయంటే ఎంతో పెద్ద గుంతలుగా, అది వీళ్ళు రావడంతోనే, వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు మాకు ఇన్ఛార్జి పెట్టడంతో మేము వాళ్ళు చేస్తారా చేయరా, వాళ్ళు ఎక్కడో ఉంటారు నాయకులు, కానీ ఆ నాయకులను అనుసరించుకొని మేము వారి యొక్క అడుగుజాడల్లో పనిచేయడానికి ప్రజలకు మమైకమై మేము అందుబాటులో ఉండి ఈ యొక్క డెవలప్మెంట్ అన్ని చేసినామంటే ఎవరైతే నాయకుడు ఆ నాయకుని మీద నమ్మకంతో ఉంటాడో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము పనిచేయడానికి ప్రజలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉన్నాం. సర్పంచులకు ఎలాంటి ఫండింగ్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాళ్ళకు ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా, ఫండింగ్ లేకున్నటువంటి సర్పంచులు ఏదైతే ప్రజలు నమ్మి వాళ్ళని గెలిపించుకుంటే ప్రజలకు ఏమాత్రం డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కాస్త సర్పంచులకు సహాయ సహకారాలు అందిస్తే కదా వాళ్ళు చేయాల్సిన పని. ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సర్పంచులే కానివ్వండి, అత్యధికంగా మిగతా ప్రతిపక్షాల పార్టీల సర్పంచులు కానివ్వండి, అందరూ రోడ్లెక్కి ఈరోజు వాళ్ళు ఎంత దయనీయంగా ధర్నాలు చేస్తూ ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ మాట్లాడుతున్నారంటే, ఈరోజు అంగన్వాడీ వాళ్ళు అయితేనేమి వాళ్లకు ఎలాంటి హామీలు ఇచ్చి అంగన్వాడీల పరిస్థితి ఏమి, వాళ్ళు ఈరోజు ఎన్నో నెలలుగా ధర్నాలు చేస్తూ వాళ్ళ యొక్క ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ ఉంటే ఎంతసేపు ఉన్నా అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. కానీ వాళ్ళు ఎంత మేరకు అభివృద్ధి చేస్తున్నాం అనేది వాళ్ళ యొక్క ఆత్మపరిశీలన నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, సీఎం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉన్నా.